ఆదివారం రాత్రి సంభవించనున్న చంద్రగ్రహణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని దేవాలయాలు తాత్కాలికంగా మూసివేశారు. వేదం కారణంగా గ్రహణ సమయానికంటే కూడా ముందే ఆలయాల తలుపులను మూసి గ్రహణం ముగిసే వరకు అలాగే మూసి ఉంచుతారని పండితులు తెలిపారు. రాత్రి 9 గంటలకు గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మళ్లీ తెరిచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక గ్రహణం రాత్రి 9:56 ప్రారంభం సమయమని, ఇక 10:46 మధ్యకాలమని, అర్ధరాత్రి దాటి 1:26 మోక్షకాలమని తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయాలు తెరిచి సంప్రోక్షణానంతరం అభిషేకాలు నిర్వహించనున్నట్లు పట్టణంలోని మహాగణపతి ఆలయ అర్చకులు తెలిపారు. ఓం గం గణపతే నమః. ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకొని మహాగణపతి దేవాలయము ఆలయాన్ని రేపు ఉదయం వరకు 6 గంటల వరకు మూసి ఉంచడం పడుతుంది. ఎందుకంటే గ్రహణము పట్టే సమయం కంటే ముందు వేదాలు ప్రారంభమవుతాయి కనుక ఆ వేద కాలములో ఆలయము తెరిచి ఉంచడము ఆలయానికి, విగ్రహానికి, తర్వాత లోకానికి కూడా మంచిది కాదు. అందుకనే ఆలయాన్ని ఏ గ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా ఆలయ గ్రహణ సమయంలో మూసి ఉంచడం జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకొని ఆలయం మూసివేయడం జరిగింది. మన చంద్రగ్రహణ సమయము 9:56 మొదలుకొని మధ్యకాలము 10:56, మోక్షకాలము 1:26 వరకు ఉంటుంది చంద్రగ్రహణము. రేపు తిరిగి ఆలయము ఉదయాన్నే తీసి 5:30కు ఆలయం తీసి సంప్రోక్షణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. గణపతికి అభిషేక పూజ కార్యక్రమాలు, ఆలయ శుద్ధి, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. విశేషంగా గ్రహణ మోక్షకాలం కూడా రేపు గ్రహణ దానాలు కూడా విశేషంగా ఆలయంలో గ్రహణంకి సంబంధించిన పూజాది కార్యక్రమం. ఎందుకంటే ఇది మహాగణపతి గణపతి ఆలయం కాబట్టి చంద్రునికి సంబంధించిన విశేషమైన పూజాది కార్యక్రమాలు ఇక్కడ మహాగణపతి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. శ్రీ గణేశాయ నమః. ఓం గం